అందుకని పరమేశ్వర స్మరణ చేస్తే మృత్యువు రాకపోవడం సమస్య కాదు, మృత్యు భయం లేకుండా జీవన్ముక్తుడుగా హాయిగా ఉండగలుగుతాం. ఏవో పరిణామాలు సంసారంలోనూ సమాజంలోనూ జరుగుతూ ఉంటాయి, అవి మనం సాక్షిభూతంగా చూస్తూ ఉంటాం. వాటిలో మనం నిమిత్త మాత్రంగా ఏ పని చేయాలో ఆ పని చేస్తాం, మిగిలిన విషయాలు అక్కడే వదిలేస్తాం. అలా సుఖంగా ఉండగలుగుతాం. అందుకోసం శివ ప్రార్థన చేయాలి. పైగా మ్రొక్కగా ముక్తి నీవేమయ్య, మ్రొక్కున భక్తి చిక్కబడగా. మొక్కగా ముక్తినిస్తాడు భగవంతుడు. మరి భక్తి చిక్కబడ్డం ఏమిటండి? గుళ్ళో గడుతున్నప్పుడల్లా, ప్రదక్షిణం చేస్తున్నప్పుడల్లా, దండం పెట్టుకుంటున్నప్పుడల్లా, మన కోరిక తీరినప్పుడల్లా, మన భయం పోయినప్పుడల్లా మనం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? ఇంత ప్రదక్షిణం చేస్తే ఇలా మొక్కుకుంటే నాకు అయింది కదా, ఇన్ని అభిషేకాలు చేస్తే ఏదో మొక్కుకుంటే నాకు అయింది కదా, ఈ కోరికలు తీర్చినటువంటి భగవంతుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేడా? నేను ఆ శాశ్వత ఆనందాన్ని కోరుకుంటాను. ఆ శాశ్వత ఆనందమే ముక్తి. ఏ కోరిక కూడా మనకి పూర్తి ఆనందాన్ని ఇవ్వలేదు. డబ్బు లేదు, డబ్బు కోరుకున్నాం, డబ్బు ఎక్కువైన కొద్దీ ఏమనిపిస్తుంది? ఎక్కడ దాచుకోవాలో తెలియదు, దొంగ డబ్బు ఎక్కువైపోతుంది, దొంగ లెక్కలు రాస్తూ ఉంటాం, అక్కడి నుంచి మాయ మాటలు మాట్లాడుతూ ఉంటాం. బంధువులందరూ అప్పు అడుగుతారు, తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. అప్పు ఇవ్వనంటే శత్రుత్వం, ఇచ్చిన తర్వాత ఇంకా పెద్ద శత్రుత్వం. ఇప్పుడు డబ్బు శత్రువా కాదా? డబ్బు మనకు సుఖాన్ని ఎక్కడ ఇచ్చింది? ఉండవలసినంత డబ్బే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే డబ్బు కాదు, అది జబ్బు కింద లెక్క. ఇలా ఏదైనా సరే చివరికి పాండిత్యం పెరిగిన మాలాంటి పండితులకు కూడా అదే ఇబ్బంది. పాండిత్యం కూడా ఒక చోట ఆగిపోవాలి, లేకపోతే ఈ చదివి ఏమవుతామో తెలియదు. ఈ చదువులెప్పుడు ముగియును, నీ చరణములెప్పుడు దొరకు నిలగళని. ఈ చదువులెప్పుడు ముగియును, నీ చరణములెప్పుడు దొరకు నిలగళని. ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములంద నీవు, ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. రోజుకు 10 గంటల చదువు కేటాయించుకుని 30 ఏళ్లుగా చదివిన వ్యక్తిగా చెబుతున్నా. ఒక దశలో ఈ చదవడం కూడా మానేయకపోతే ఇది పెద్ద పెంట అయిపోతుంది, గడ్డిమెట్లే పెరిగిపోతుంది బుర్రలో జ్ఞానం. నాకేదో తెలుసని వచ్చిన వాడిని అలా కూర్చోబెట్టి సుత్తేసేస్తూ ఉంటాం మనం, వాడు అడక్కపోయినా సరే. ఇలా చదవడము ఎక్కువైపోతుంది, డబ్బు అయినా అంతే. ఏదైనా ఒక చోట ఆగిపోయి ఈశ్వర పాదాల తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు అని శివాలయంలో మనం ప్రార్థన చేయాలి. భక్తి చిక్కబడ్డమంటే అది, భక్తి చిక్కబడాలి. చిక్కబడ్డం అంటే క్రమంగా కోరికలు తగ్గిపోతాయి, భయాలు తగ్గిపోతాయి. అందుకే వివేకానందుడు చెబుతాడు, 20 ఏళ్ల వాళ్ళు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ళు దాటాక వెళితే తప్పు అన్నాడమ్మా.